మార్వెల్ వాళ్ళు 2008లో ఐరన్ మ్యాన్‌ని ఫస్ట్ క్యారెక్టర్‌గా ఇంట్రొడ్యూస్ చేసి, ఆ మూవీ హిట్ అయిన తర్వాత, ఆ మూవీతోనే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అనే ఒక సినిమాటిక్ ఎంపైర్‌ని బిల్డ్ అయింది. ఈరోజు ఎంసీయూ అనేది బిలియన్స్ ఆఫ్ డాలర్ కలెక్షన్స్‌తో పాటు మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్‌ని దక్కించుకుంది. అండ్ మనం చూసిన టోనీ స్టార్క్, స్టీవ్ రోజర్స్, థోర్ అలానే నటాషా రోమన్స్ వీళ్ళందరినీ కూడా మనం స్క్రీన్ మీద హీరోస్‌గా ప్రేమిస్తాం. కానీ ఇక్కడ ఒక షాకింగ్ ట్రూత్ కూడా ఉంది గైస్. మనం స్క్రీన్ మీద చూసిన మార్వెల్ హీరోస్ నిజంగానే కామిక్స్‌లో కూడా ఇలానే ఉంటారా? లేదా మార్వెల్ స్టూడియోస్ మన కోసం వీళ్ళని కంప్లీట్‌గా రీడిజైన్ చేసిందా? నిజం చెప్పాలి అంటే ఎంసీయూలో మనం చూసిన చాలా క్యారెక్టర్స్ ఒరిజినల్ కామిక్ వర్షన్స్కి చాలా డిఫరెంట్గా చూపించారు. కొన్ని చేంజెస్ బ్రిలియంట్గా చూపిస్తే, కొన్ని చేంజెస్ కాంట్రవర్షియల్గా మారింది. మరి ఈరోజు మనం ఎంసీయూ వర్సెస్ మార్వెల్ కామిక్స్ అనే ఒక మినీ సిరీస్ను స్టార్ట్ చేస్తున్నాం. ఎపిసోడ్ 1లో మార్వెల్ బిగ్గెస్ట్ హీరోస్ని ఎలా మర్చిపోదాం, వాళ్ళ నుంచి మొదలు పెడదాం. కాబట్టి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మామ. ఇక యాక్చువల్ టాపిక్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటిగా ఎంసీయూని స్టార్ట్ చేసిన క్యారెక్టర్ నుంచి మొదలు పెడదాం. అదే ఐరన్ మ్యాన్. ఇప్పుడు టోనీ స్టార్క్ అనే మనకి ముందుగా గుర్తొచ్చేది రాబర్ట్ డౌనీ జూనియర్. తను ఒక కాన్ఫిడెన్స్, జీనియస్ మైండ్. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఎంసీయూ టోనీ స్టార్క్ అంటే చాలా ఇష్టం. కానీ కామిక్ స్టోరీ లైన్ యొక్క డిఫరెంట్గా చాలా డార్క్గా చూపిస్తారు. 1963లో స్టాన్ లీ క్రియేట్ చేసిన ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ కోల్డ్ వార్ పీరియడ్లో ఇంట్రడ్యూస్ అయ్యాడు. అప్పట్లో టోనీ స్టార్క్ యొక్క క్యారెక్టర్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరర్గా స్టార్ట్ అయింది. మిలిటరీ కాంట్రాక్ట్స్ ద్వారా మనీని ఎర్న్ చేస్తూ ఉండేవాడు. ఎంసీలో కూడా సేమ్ కాన్సెప్టే ఉంటుంది. కానీ కామిక్స్లో టోనీ స్టార్క్ యొక్క ఫ్లో అనేది చాలా డీప్గా చూపిస్తారు. ఎస్పెషలీ ఆల్కహాలిజం. కామిక్స్ హిస్టరీలో డీమన్ ఇన్ ఏ బాటిల్ అనే స్టోరీ లైన్ యొక్క లెజెండరీ గురించి మనం మాట్లాడుకుంటే, టోనీ స్టార్క్ ఆల్కహాల్క్ యొక్క ఎడిట్ వల్ల తన కంపెనీ, రిలేషన్షిప్, రెప్యుటేషన్ అలానే లవ్ని వల్ల మొత్తం కూడా కోల్పోతాడు. అలానే వరల్డ్ని సేవ్ చేసే హీరో తన ఓన్ అడిక్షన్ని కంట్రోల్ చేయలేకపోతాడు. అదే కామిక్ టోనీ స్టార్క్. వెరీ హ్యూమన్ అండ్ వెరీ బ్రోకెన్ క్యారెక్టర్గా చూపిస్తారు కామిక్స్లో. కానీ ఎంసీయూలో ఇదే స్టోరీ లైన్ డైరెక్ట్గా అడాప్ట్ చేసుకోలేదు. బికాస్ ఫ్యామిలీ ఆడియన్స్కి డార్క్గా ఉండడానికి మార్వెల్ అవాయిడ్ చేస్తుంది కాబట్టి. అనదర్ ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ కూడా, మార్వెల్ కామిక్స్ యొక్క టోనీ స్టార్క్ చూసుకుంటే సమ్టైమ్స్ హీరోతో కూడా ఫైట్ చేస్తాడు. సివిల్ వార్ కామిక్స్లో టోనీ స్టార్క్ ఆల్మోస్ట్ విలన్ లాగా చనిపోయే మూమెంట్ కూడా ఉంటుంది. ఎంసీయూలో మాత్రం టోనీని ఆడియన్స్కి లవబుల్గా రిప్రజెంట్ చేశారు. రిజల్ట్, ఎంసీయూ టోనీ స్టార్క్ బికమ్ ద ఫేస్ ఆఫ్ ద మార్వెల్. మన లిస్ట్లో రెండవ క్యారెక్టర్ కెప్టెన్ అమెరికా. కెప్టెన్ గురించి మాట్లాడితే ఎంసీయూ స్టీవ్ రోజర్స్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ మ్యాన్గా చూపిస్తారు. హానెస్టీ, సాక్రిఫైస్, లీడర్షిప్తో పాటు డిసిప్లిన్ ఉంటుంది. కానీ కామిక్స్ స్టీవ్ రోజర్స్ కొంచెం డిఫరెంట్. కెప్టెన్ అమెరికా ఫస్ట్ అపిరెన్స్ అనేది 1941లో జరిగింది. అది వరల్డ్ వార్ 2 టైం. యాక్చువల్లీ కామిక్ కవర్ మీద కూడా హిట్లర్ని పంచ్ చేసిన ఫస్ట్ హీరో కెప్టెన్ అమెరికా. అలానే కామిక్స్లో కెప్టెన్ అమెరికా పొలిటికల్ ఇష్యూస్లో ఎక్కువగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతాడు. గవర్నమెంట్ వార్ యొక్క డిసిషన్స్ని అపోజ్గా చేస్తాడు. సివిల్ వార్ స్టోరీలో కూడా రిజిస్ట్రేషన్ యాక్ట్ పాస్ యొక్క గవర్నమెంట్తో డైరెక్ట్గానే వార్ దిగుతాడు. ఎంసీయూలో కూడా సివిల్ వార్ని చూపించారు కదా, కానీ కామిక్ స్కేల్ చాలా పెద్దగా చూపించారు. ఈవెన్ కామిక్స్లో తన కోసం థౌసండ్స్ ఆఫ్ హీరోస్ కూడా స్ప్లిట్ అవుతారు కదా. బట్ అదే స్టీవ్ రోజర్స్ మాత్రం ఎంసీయూలో సడన్గా సాఫ్ట్గా చూపించారు. ఆడియన్స్ యొక్క సింపతి ఎక్కువగా ఉండేలాగా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ని. అందుకే ఎంసీయూ క్యాప్ ఆల్మోస్ట్ సూపర్ హీరో కాకుండా ఒక సింబాలిక్గా చూపించారు. మన లిస్ట్లో థోర్ క్యారెక్టర్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ క్యారెక్టర్. థోర్. ఎంసీయూ ఫ్యాన్స్లో చాలామంది థోర్ యొక్క ట్రీట్మెంట్ గురించి డివైడ్ అవుతారు. ఫస్ట్ థోర్ మూవీ గుర్తుందా? రాయల్ ప్రిన్స్, వారియర్స్తో పాటు ఫ్యూచర్ కింగ్, సీరియస్ పర్సనాలిటీతో ఉంటుంది. కానీ రాగ్నోర్ తర్వాత థోర్ కామెడీ సైడ్కి సాఫ్ట్గా అయిపోయాడు. ఈవెన్ ఆడియన్స్కి ఆ వర్షన్ నచ్చింది. మూవీ బ్లాక్ బస్టర్ అయింది. కానీ కామిక్స్ యొక్క రీడర్స్కి అసలు ఈ క్యారెక్టర్ అనేది చాలా చిరాకే వచ్చింది. ఎందుకంటే కామిక్స్తో థోర్ లిటరలీ మైథాలజీ లెవెల్ క్యారెక్టర్. కామిక్స్తో పవర్ లెవెల్స్ ఎంసీయూ కన్నా థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ హైయర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూనీ కింగ్ థోర్. ఈ వర్షన్ టైంని మ్యానిపులేట్ చేయగలడు, రియాలిటీని ఎఫెక్ట్ చేయగలడు, కాస్మిక్ ఎంటిటీస్ని కూడా డిఫీట్ చేయగలడు. ఇంకో వర్షన్ ఓల్డ్ కింగ్ థోర్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఫ్యూచర్ని సర్వైవ్ అవుతాడు. క్యారెక్టర్స్ పవర్స్ కూడా అక్వైర్ చేస్తాడు. ఈవెన్ ఎంసీయూలో మనం చూసిన థోర్ స్ట్రాంగెస్ట్ అవెంజర్ అని చెప్పిన కామిక్ థోర్ కంపారిజన్స్లో అది జస్ట్ బిగినింగ్ లెవెల్ మాత్రమే అన్నట్టుగా కనబడుతుంది. అనదర్ బిగ్ డిఫరెన్స్ మియోనియర్. ఎంసీలో హ్యామర్ పవర్ఫుల్ వెపనే. కామిక్స్లో హ్యామర్ ఆల్మోస్ట్ లిమిట్లెస్ ఎబిలిటీస్ కలిగి ఉంటుంది. వెదర్ కంట్రోల్స్ కానీ, డైమెన్షనల్ ట్రావెల్, ఎనర్జీ మ్యానిపులేషన్తో పాటు కాస్మిక్ అటాక్స్. అందుకే కామిక్ యొక్క లీడర్స్కి అంటారు ఎంసీయూ థోర్ని హెవీలీ చాలా తక్కువగా చూపించారు అని.
మన లిస్ట్లో ఫోర్త్ క్యారెక్టర్ వచ్చి స్పైడర్ మ్యాన్ అంటే మార్వెల్ ఫేస్ అని చెప్పొచ్చు, తప్పులేదు. కామిక్స్ రీడర్స్ అయినా ఎంసీయూ ఫ్యాన్స్ అయినా అందరినీ పీటర్ పార్కర్ అనే స్పెషల్ కనెక్షన్ ఉంటుంది. కానీ ఎంసీయూ స్పైడర్ మ్యాన్ అండ్ కామిక్స్ స్పైడర్ మ్యాన్ మధ్య చాలా డిఫరెన్సే ఉన్నాయి. కామిక్స్లో పీటర్ పార్కర్ లైఫ్ ఆల్మోస్ట్ పర్మనెంట్గా స్ట్రగుల్స్తోనే ఉండిపోతుంది. మనీ ప్రాబ్లం, జాబ్ ప్రాబ్లమ్స్తో పాటు రిలేషన్ ప్రాబ్లమ్స్తో పాటు పర్సనల్ సాక్రిఫైసెస్ని కూడా చేస్తాడు పీటర్ పార్కర్. తన లైఫ్లో హ్యాపీనెస్ అనే టెంపరరీ గెస్ట్ లాగా ఉంటుంది. గ్రేట్ పవర్స్ కమ్స్ విత్ ద గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్ అనే డైలాగ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తారు. కానీ ఎంసీయూలో పీటర్ పార్కర్ స్టోరీ లైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పీటర్ పార్కర్ టోనీ స్టార్క్ యొక్క మెంటర్, చాలా ఇంపార్టెంట్ రోలే ప్లే చేస్తుంది. కామిక్ రీడర్స్ క్రిటిసిజం ఏంటి అంటే ఎంసీయూ స్పైడర్ మ్యాన్ కొంచెం ఐరన్ మ్యాన్ రాబర్ట్ డౌనీ జూనియర్ లాగా కనిపించారు అని. కామిక్స్లో పీటర్ పార్కర్ తన సూట్, గ్యాజెట్స్, సొల్యూషన్స్ ఆల్మోస్ట్ అన్నీ తన క్రియేట్స్ చేస్తాడు. ఇండిపెండెంట్ హీరో తను. కానీ ఎంసీయూ ఇండివిజువల్ మూవీస్లో స్టార్క్ టెక్నాలజీ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యాడు. అయినా సరే నోవే హోమ్ మూవీ తర్వాత పీటర్ పార్కర్ ఫైనల్లీ కామిక్ యాక్యురేట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అండ్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్లీగా లేదు, ఈవెన్ మనీ లేరు, సపోర్ట్ కూడా లేదు, ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎగ్జాక్ట్లీ కామిక్ స్పైడర్ మ్యాన్ లాగా చూపిస్తున్నారు. ఈవెన్ ఫ్యూచర్లో రాబోయే ఈ బ్రాండ్ న్యూ డే మూవీలో మనం అసలైన స్పైడర్ మ్యాన్ని చూడబోతున్నాం. మొత్తం కూడా ఈ కామిక్ యాక్యురేట్ లైన్ స్ట్రైఫ్నే మనం పీటర్ పార్కర్ లీవ్ చేస్తాడు. అండ్ మీరు ఎంతమంది ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి గైస్. ఇక ఫిఫ్త్ క్యారెక్టర్ వచ్చి డాక్టర్ స్ట్రేంజ్. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఎంసీయూ వర్షన్ ఆల్రెడీ పవర్ఫుల్గానే ఉంది, కానీ కామిక్ వర్షన్ మాత్రం దీనికి మించిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్టీఫెన్ స్ట్రేంజ్ ఒక బ్రిలియంట్ సర్జీనియన్. యాక్సిడెంట్ తర్వాత మిస్టిక్ ఆర్ట్స్ నేర్చుకొని సోర్సెస్ సుప్రీంగా అవుతాడు. ఎంసీలో స్ట్రేంజ్ మల్టీవర్స్ని, పోర్టల్స్ని, స్పెల్స్ని కూడా యూజ్ చేశాడు. చాలా పవర్ఫుల్ చూపించారు. కానీ కామిక్స్లో డాక్టర్ స్ట్రేంజ్ రియాలిటీ ఇట్సెల్ఫ్ని మ్యానిపులేట్ చేశాడు. టైం, స్పేస్, డైమెన్షన్స్తో పాటు కాస్మిక్ ఎంటిటీస్ని, ఇవన్నీ తన స్టోరీస్లో కామన్. అసలు అయితే కొన్ని స్టోరీ లైన్స్లో డాక్టర్ స్ట్రేంజ్ మల్టిపుల్ లెవెల్ థ్రెట్స్ని కూడా సింగిల్ హ్యాండల్లోనే స్టాప్ చేస్తాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఎంసీలో వాంగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ పోతుంది. కానీ కామిక్స్లో సోర్సర్ సుప్రీం స్టేటస్ డాక్టర్ స్ట్రేంజ్కి చాలా బిగ్గర్ ప్రెజెన్స్నే ఉంటుంది. కామిక్ స్ట్రేంజ్ పవర్స్ లెవెల్ని ఎంసీయూ ఇంకా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఫ్యూచర్ అవెంజర్స్ అండ్ సీక్రెట్ వార్ స్టోరీస్లో మనం ఆ సైడ్ని చూసే ఛానల్స్ హైలీ ఉన్నాయి గైస్. ఇక నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చి నటాషా రోమనోఫ్. ఎంసీలో ఎమోషనల్ రిడక్షన్ స్టోరీ తనది. ఫార్మలైజేషన్ నుంచి అవెంజర్గా మారడం. ఆడియన్స్ని నటాషా చాలా రియలబుల్ క్యారెక్టర్, కానీ కామిక్స్ హిస్టరీలో ఇంకా డార్క్గా చూపించారు. సోవియట్ స్పై ట్రైనింగ్, బ్రెయిన్ వాషింగ్తో పాటు అసాసినేషన్స్తో, అలానే డబుల్ ఏజెంట్ మిషన్స్కి తనకి ఇచ్చేవాళ్ళు. కామిక్స్ నటాషా సమ్టైమ్స్ అవెంజర్స్ మధ్యనే గొడవల్ని, ట్రస్ట్ ఇష్యూస్ని క్రియేట్ చేసింది. ఎంసీలో మాత్రం తన డార్క్ సైడ్ని రెడ్యూస్ చేసి ఎమోషన్ని హైలైట్గా చేశారు. ఎస్పెషల్లీ అవెంజర్స్ ఫ్యామిలీ కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. ఎండ్ గేమ్ సాక్రిఫైస్ వల్ల నటాషా క్యారెక్టర్ ఎమోషన్ లెగసీ గెయిన్ అయ్యింది. కామిక్ వర్షన్ అనేది డేంజరస్గా చూపిస్తే ఎంసీయూ వర్షన్ మాత్రం లవబుల్గా చూపించారు. అందుకనే క్యారెక్టర్ యొక్క కామిక్స్ అండ్ ఎంసీయూ వర్షన్స్లో చాలా డిఫరెన్స్ క్రియేట్ చేసింది. ఈ వీడియో పార్ట్ 1 సంబంధించిన చివరి క్యారెక్టర్ వచ్చి నిక్ ఫ్యూరీ. ఈ క్యారెక్టర్ యొక్క స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒరిజినల్ మార్వెల్ కామిక్స్లో నిక్ ఫ్యూరీ వైట్ క్యారెక్టర్గా ఉండేవాడు. 1960s నుంచి అలాగే ఉండేవాడు. కానీ 2000లో మార్వెల్ అల్టిమేట్ యూనివర్స్ని లాంచ్ చేసింది. అప్పుడు క్రియేటర్స్ శామ్యూల్ ఎల్.జే. జాక్సన్ ఎపిరియన్స్ ఇన్స్పిరేషన్తో నిక్ ఫ్యూరీ రీడిజైన్ చేశారు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే కామిక్స్లో శామ్యూల్ జాక్సన్ ఫేస్ కూడా యూజ్ చేశారు. తర్వాత ఎంసీయూ స్టార్ట్ అయ్యాక సేమ్ శామ్యూల్ జాక్సన్నే క్యాస్ట్ చేశారు. అప్పుడు చాలామంది ఫ్యాన్స్కి ఒరిజినల్ నిక్ ఫ్యూరీ వైట్ అని తెలియదు. ఎంసీయూ వర్షన్ అంత ఐకానిక్గా అయిపోయింది అప్పట్లో. బట్ ఈ క్యారెక్టర్ యొక్క డిఫరెన్సెస్లో మాత్రం మరీ అంత చేంజెస్ చేయలేదు, కానీ ముఖ్యంగా క్యారెక్టర్ యొక్క ఎపీరియన్స్నే టోటలీ మార్చారు. అందుకనే ఎంసీయూ వర్షన్లో మనం చూసిన క్యారెక్టర్ కన్నా కామిక్ వర్షన్లో నిక్ ఫ్యూరీ కొంచెం బెటర్గా చూపించారు. అయితే మీకు ఫైనల్లీ ఒక డౌట్ రావచ్చు, అసలు మార్వెల్ ఎందుకని ఇన్ని చేంజెస్ని చేసింది? ఆన్సర్ సింపుల్. కామిక్స్ అండ్ మూవీస్ రెండు డిఫరెంట్ రిడెప్షన్లో ఉంటాయి. కామిక్స్కి 8 years హిస్టరీ ఉంది, థౌజండ్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. మూవీస్కి 2 hours టైం మాత్రమే ఉంటుంది. ఆడియన్స్ ఇమ్మీడియట్గా కనెక్ట్ అవ్వాలి. అందుకే మార్వెల్ స్టోరీ సింప్లిఫై చేసింది, క్యారెక్టర్స్ని మోడిఫై చేసింది, పవర్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ స్టోరీస్ని బిల్డ్ చేసింది. కాబట్టి రెండు యొక్క రిడెప్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉండడం వల్లే మార్వెల్ వాళ్ళు ఇన్ని చేంజెస్ని తీసుకుని వచ్చారు. ఫైనలీ ఎంసీయూ క్యారెక్టర్స్ ఒరిజినల్ కామిక్స్ వర్షన్స్కి ఎగ్జాక్ట్ కాపీ కావు. టోనీ స్టార్క్ సాఫ్ట్వేర్ వర్షన్, స్టీవ్ రోజర్స్ మోర్ ఐడియాలజికల్ వర్షన్, థోర్ వీకర్ వర్షన్, నటాషా ఎమోషనల్ వర్షన్, ఇంకా చాలా విషయాలు మాత్రం క్లియర్ చేశారు మార్వెల్. ఎంసీయూ కామిక్స్లో చాలామంది క్యారెక్టర్స్ని రీప్లేస్ చేస్తూ చాలా చేంజెస్ని మార్వెల్ చేసింది.
కామిక్ స్టోరీస్ని గ్లోబల్ ఆడియన్స్ని యాక్సెసిబుల్ చేశారు, మార్చారు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఎంసీయూ విలన్స్ గురించి మాట్లాడుకుందాం, ఎస్పెషల్లీ థానోస్. బికాస్ బిలీవ్ మీ, కామిక్ థానోస్ అండ్ ఎంసీయూ థానోస్ ఆర్ ఆల్మోస్ట్ టూ కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్స్లా బిల్డ్ అయ్యాయి. అండ్ ఆ షాకింగ్ డిఫరెన్సెస్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ద మార్వెలస్ అండ్ ఎక్స్క్లూజివ్ మార్వెల్. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ అంతర్. థ్యాంక్ యూ.